హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. మన సబ్స్క్రైబర్ ఎస్బీఐ బ్యాంక్ సెటిల్మెంట్ చేసుకున్న లెటర్ అవుట్స్టాండింగ్ అమౌంట్ 1,92,561 రూపీస్ 72 పైసా. సెటిల్మెంట్ చేసుకున్న అమౌంట్ ఓటీఎస్లో పేమెంట్ చేయడం జరుగుతుంది 38,550 రూపీస్. ఈ లెటర్ ఇష్యూ అయిన డేట్ వచ్చేసి 7 జూలై 2025. డ్యూ డేట్ అంటే సెటిల్మెంట్ చేసుకున్న డేట్, మనం పేమెంట్ కట్టాల్సిన అమౌంట్ డేట్ వచ్చేసి 7 జూలై 25. ఒకవేళ ఈ 7వ తేదీకి మనం పేమెంట్ చేయకుంటే కొన్నిసార్లు ఈ లెటర్ క్యాన్సిలేషన్ అవ్వడం జరుగుతుంది. దీని పర్సంటేజ్ చూస్తే ఫ్రెండ్స్ 20% వస్తుంది. మన సబ్స్క్రైబర్ ఏం చేశారంటే మన కాన్వెంట్ ఛానల్స్ని చూసి విని నాలెడ్జ్ తెచ్చుకొని 20%కి తీసుకొచ్చారు. ఇది ఇంకా తక్కువ చేయవచ్చు, 14 or 15% కూడా చేయొచ్చు. కానీ సబ్స్క్రైబర్కి మన కాన్వెంట్ ఛానల్ కనెక్ట్ అయిన తర్వాత నాలెడ్జ్ తీసుకొని ప్రైవసీ వల్ల కస్టమర్ డీటెయిల్స్ని హైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరికైనా రికవరీ ఏజెంట్స్ని అండ్ కస్టమర్స్ కాల్స్ పార్టీని ఎవరికైనా మీ బ్యాంక్ ఇంత పర్సంటేజ్ చేసి 20%కి సెటిల్మెంట్ చేయడం జరిగిందని చెప్పారంటే వాళ్ళు ఏం చెప్తారంటే అది ఏదో దాని డిపిడి ఎక్కువ ఉంటుంది, అది ఫేక్ లెటర్స్ అని చెప్పి మిమ్మల్ని తప్పుదారిని పట్టిస్తుంటారు. నిజంగా చెప్పాలంటే మీ దగ్గర నిజంగా ఆలోచన ధైర్యం ఉందంటే ఖచ్చితంగా మీకు పర్సంటేజ్ రావడం కన్ఫామ్. మీరు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు, సఫరింగ్ అవుతున్నారంటే సెటిల్మెంట్ చేసుకోలేకపోతున్నారా, అయితే మీరు కాన్వెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నాలెడ్జ్ కన్ఫామ్గా వస్తుంది. గైడ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నన్ను కాంటాక్ట్ చేయడానికి టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి నాలెడ్జ్ ఎందుకు మీకు అందరికీ పర్సంటేజ్ ఎక్కువ తక్కువ అవుతుందని దాని గురించి చెప్తాను నేను. అందరికీ ఎందుకు సమానంగా రావడం లేదంటే ఇక్కడ మీ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది, డిపిడి మీద ఆధారపడి ఉంటుంది. అంటే కొందరు చెప్పొచ్చు మెడికల్ డాక్యుమెంట్స్ ఇచ్చాను దానివల్ల వచ్చింది. మెడికల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఏం చేయలేరు. మీరు క్లియర్గా ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగితే మీరు క్లియర్గా ఒక పర్సంటేజ్ తెచ్చుకోగలుగుతారు. ఆ నాలెడ్జ్ మీకు లేదు కాబట్టి మీరు పర్సంటేజ్ మాట్లాడలేకపోతున్నారు. కాన్వెంట్ ఛానల్స్ ఆల్ వీడియోస్ చూశారంటే మీకు ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ వస్తుంది. జై హింద్ ఫ్రెండ్స్.